ఆలయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్లాం రాజ్యం పోయిన తర్వాత మనకు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మూసివేయబడ్డ రూములు ఇంతవరకు తెచ్చాలి. అచ్చా, ఓకే. చాలా పోలీసులు అక్కడ, ప్రతి రూమ్ ముందట పోలీసులు లోపల. మీకు చూస్తే అక్కడ మనకు దేవతా వృక్షాలు కనిపిస్తాయి. బెల్వం, ఈ దేవతా వృక్షాలు ఏవైతే అవునవునా, ఆ వృక్షాలన్నీ అక్కడ కనిపిస్తాయి. ఓకే. ఎక్కడే కానీ ప్రపంచంలో అలాంటిది లేదు కాబట్టి దాన్ని వశపరుచుకొని వాళ్ళ వశం చేసుకున్నారు. ఈ విషయాలన్నీ పిఎన్ ఓక్ అని ఒక చరిత్రకారుడు రాసి ఆధారాలతో సహా సబ్మిట్ చేశారు. ఈయన ఎవరు అంటే హిందూ బెనారస్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. చరిత్రకారుడు. ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళ సైన్యంలో కూడా పనిచేశాడు. ఇతను వెలుగులోకి తెచ్చాడు. లేకపోతే చరిత్ర వక్రీకరించి రాయబడింది. మనం నిజంగానే ఇది తాజ్మహల్ అంటున్నాం, తాజ్ అని ఇప్పుడు కూడా టీ కూడా తాగుతున్నాం. తేజోమహల్ అనేటువంటి విషయం తెలియదు. ఎన్ని ఆలయాలండి ఈ దేశం నిండా. ఈ సెక్యులర్ అనేటువంటి ముసుగులో ఎన్నో ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులుగా మార్చబడినాయి. కానీ ఒక్క మసీద్ అన్న, ఒక్క చర్చ్ అన్న కూల్చబడి దేవాలయంగా మార్చబడినటువంటి దాఖలా ఉంది. అసలు రాజ్యాంగం మనకు అనుకూలంగా లేదు, చట్టం మనకు అనుకూలంగా లేదు, రాజకీయ నాయకులు మనకు అనుకూలంగా లేరు, రాజకీయ పార్టీలు అనుకూలంగా లేవు. దీనికి తోడు ఈ అక్రమ వలసలు ఒకటి, రోహింగ్యాలు. ఏంటి గురుగారు ఈ గొడవ? యాక్చువల్గా ఈ రోహింగ్యాలు వీళ్ళది కొంచెం క్రిమినల్ మైండ్. ఓకే. మయన్మార్లో వీళ్ళు మాకు దేశం కావాలి, సపరేట్ దేశం కావాలని వీళ్ళు అలజడి చేశారు. అలజడి చేస్తే అక్కడి ప్రభుత్వం వీళ్ళ అలజడిని అణిచివేసింది. అణిచివేసి వీళ్ళను తరిమేసింది. మామూలుగా తరమలే, వెంటాడింది. వెంటాడితే వీళ్ళు అక్కడ బతకడానికి కష్టమైపోయి అన్నం దొరక్క, నీళ్లు దొరక్క వాళ్ళు ఒకప్పుడు బర్మా అనేవాళ్ళు ఆ దేశం కదా, మయన్మార్. అక్కడి నుంచి వీళ్ళు పారిపోయి వచ్చేసారు. ఒకటేంటంటే మనకు మయన్మార్కు మధ్యలో డిస్టెన్స్ 250 కిలోమీటర్లు. ఏదో విధంగా 250 కిలోమీటర్లు తప్పించుకొని మెల్లిగా వచ్చేసి మన దేశంలో జాయిన్ అవుతాం. అట్లా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు రోహింగ్యా. షాక్ ఏంటంటే హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. మొత్తం దాదాపు నాకు తెలిసినప్పటికైతే ఇప్పటి వరకు 20 లక్షల మంది శరణార్థులుగా వచ్చారు. 20 లక్షలు. వీళ్ళని శరణార్థులు అనడానికి లేదు, వీళ్ళను అక్రమ వలసదారులు అనాలి. ఎందుకంటే వాళ్ళ దేశంలో మాకు సపరేట్ దేశం కావాలని కోరి ఉద్యమాలు చేసుకొని దెబ్బలు తిని వచ్చిన వాళ్ళు. ఓకే. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కుట్రలు కుతంత్రాలు. వీళ్ళకి చూడండి, వీళ్ళకి పాన్ కార్డు, వీళ్ళకి ఆధార్ కార్డు, ఇవన్నీ ఎవరు ఇప్పిస్తున్నారు? మన రాజకీయ నాయకులే. ఓట్ల కోసం. ఓటర్ కార్డు, స్థలాలు, భోజనాలు ఉచితం. అట్లాగే గురుగారు పాకిస్తాను ఏర్పడిన దగ్గర నుంచి మన భారతీయులు ఎవరన్నా అంటే ఇక్కడ మనం అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని అత్యున్నత పదవిలో కూర్చోబెట్టుకున్నాం, గౌరవించుకున్నాం, ఎన్నో చేసాం. మరి పాకిస్తాన్లో అట్లా ఎప్పుడన్నా మన హిందువులకు ఏమైనా ఇచ్చారా? సమస్యలు. పాకిస్తాన్లో ఉన్నత పదవులు పొందినటువంటి భారతీయులు, హిందువులు ఒక్కడు కూడా లేడు. కూలీలకు బతుకుతున్నారు. విషాదం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో ముస్లింలకు అనేక ఉన్నతమైన పదవులు లభించాయి. రాష్ట్రపతిగా చేశారు, ఉపరాష్ట్రపతిగా చేశారు, ముఖ్యమంత్రులుగా చేశారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారు, అటార్నీ జనరల్గా చేశారు. అయ్యో, ఉన్నత దేశంలోనే అత్యున్నత ప్రదేశాల్లో అంతా కూడా వాళ్ళు కూర్చున్నారు. ఈ అవకాశం హిందువులకు వాళ్ళ దేశాల్లో లభించలేదు. కూలీలకు మాత్రం బతున్నారు. ఇది బాధాకరం నిజంగా. ఏందో మరి అంత మన వాళ్ళు ఇది మనం అంటారు, మన వాళ్ళు ఎప్పుడు దాడికి ముందుకెళ్ళరు, ఎంతసేపు డిఫెన్స్లో ఉంటారు మన భారతీయులు అనేది సమస్య. ఇంకోటి మనలో ఈ జాతీయ భావం కానీ దేశభక్తి కానీ ఉండవేందుకు గురుగారు? ఇంత మెజారిటీ ప్రజలు అయి ఉండి కూడా ఎందుకు ఉండవు అసలు? అంత దేవుడు చూసుకుంటాడులే. ఒకటి అతి సహనం. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే అన్ని మతాలు ఒకటే. ఏమి హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరే కానీ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ముస్లిం మనమే అనాలి వాళ్ళ.
ఇవన్నీ మరి హిందువులకు ఆ రోజుల్లోనే ఎప్పుడైతే ఆస్తి పంపకం జరిగేటప్పుడే టోటల్గా ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియలో జరగాలి. జరగలేదు. ఈ రావణ కాష్టం కాలుతూనే ఉంటుంది. నిజంగా సంతోషంగా సుఖంగా ఈ దేశంలో అయితే బతికే అవకాశం ఎవరికి లేదు. నిజమే. కానీ ఇక కనీసం ఈ మధ్య రామాలయం ఒక్కటి కొంత ఊరట కలిగించింది. మధుర కూడా అట్లనే కేసులో ఉంది. అలాంటి కొన్ని మళ్ళీ బయటపడితే కాస్త ఏమన్నా అంటే ఈ మధ్య కొంచెం చూస్తున్నా నేను సినిమాల ద్వారానో ఏదో ఒక ద్వారా కొంత దేశభక్తి కొంచెం అదే అది కూడా ఏంది అది బీజేపీ పుణ్యమేమో నాకు తెలిసి. సినిమాల్లో జనగణమన వస్తే లేచి నిలబడుతున్నారు. అవును, అంతవరకు కొంచెం నయం. ఇంకా మైనారిటీలు అయితే లేరు, కూర్చుంటారు. అవును, నువ్వు వాడిని లేపలేవు. అది చల్లరే సాలే అంటాడు. అవును, మాట్లాడితే అదే మాట లేడు, వాడికి అవసరం లేదు. వందే మాత్రం వాడికి అవసరం లేదు. సారా జహాసే అచ్చా కూడా మనమే పడాలా, వాడు పాడు, వాళ్ళు రాసినటువంటిది అదే కదా. నిజంగా మీరు అన్నట్టు ఈ రావణ కష్టం ఎప్పుడు చల్లారుతుందో తెలియదు కానీ ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉంది. ఇంత రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పులు అంటే అన్నగారు రాజకీయ నాయకుల కంటే కూడా నాకేమనిపిస్తుంది అంటే ఈ ప్రజాస్వామ్య నిర్మాణంలోనే లోపం ఉంది. అంటే ఇప్పుడు కులాల గురించి మాట్లాడొద్దు అంటారు. నీకు చిన్నప్పటి నుంచి కులం సర్టిఫికేట్ లేనిది ఏ పని జరగదా, కులం సర్టిఫికేట్ లేని ఉద్యోగం రాదా, కులం లేనిది నీకు అసలు పదవే రాదా, మంత్రి కాలేవు, నువ్వు ఏవి కాలేవు. ఇన్ని కులం బేస్లోనే వ్యవస్థ నిర్మించి కులం గురించి మాట్లాడొద్దు నువ్వు అంటారు. ఇప్పుడు చూడండి తమాషా, ఇస్రో ఉంది. అవును, ఇస్రోలో రిజర్వేషన్ లేదండి. ఓ, ఆటమిక్ ఎనర్జీ ఉంది. అవును, రిజర్వేషన్ లేదు. నేను కూడా చెప్పేది ఏంటంటే రిజర్వేషన్ అన్ని చోట్ల పెడుతున్నారు, మనం ఏం చేయలేము దాన్ని. కనీసం అధ్యాపక వృత్తి, ఓకే, టీచింగ్ ప్రొఫెషన్లో సూపర్ రిజర్వేషన్లు తీసేయండి. ఇంకోటి డాక్టర్ల దగ్గర కూడా గురుగారు ప్రాణాలు కాపాడు డాక్టర్ల దగ్గర రిజర్వేషన్లు తీసేయండి, మెరిట్ తీసుకోండి. తద్వారా జాతి నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. సూపర్. కనీసం అదన్నా చేయండి. నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే మాకు ఉచిత బస్సులు కావాలనే స్థాయి నుంచి మాకు ఉచిత వైద్యం కావాలనే స్థాయికి ఎదగండి. ఉచిత విద్యా వైద్యం ఈ రెండు ఇచ్చేస్తే భిక్షాందేహి మాత అని అడుక్కునేటువంటి స్థాయికి పోకూడదు. ప్రతిదీ ఉచితం. ఇంకా నువ్వు బ్రతికిపోయేమే ఉంది, నువ్వేం చేస్తావు? కష్టపడు, పని చేయి, పరిపాలన సంపాదించుకో, పుట్టినందుకు ఈ నేలకు ఇంత ఇది చెయ్యి, ఈ దేశానికి మంచి చెయ్యి, ఎక్కువ ఉంటే 10 మంది సాయం చేయి. అన్నీ ఉచితం చేసుకొని ఏం చేసుకుంటావు? నువ్వు కష్టం చేయలేవు. ఇంకా ఆ విధంగా ఒక మత్తుకు, ఉచితాల మత్తుకు బానిస అయిపోతున్నారు. ఎప్పటికీ తెల్లారితో చూడాలి గురుగారు. మరి ఇక్కడన్నా కొంచెం మార్పులు రావాలని కోరుకోవడం తప్ప విస్తృతంగా చర్చలు జరగాలి. ఉచితాల మీద చర్చలు జరగాలి, మతాల మీద జరగాలి, రాజ్యాంగం మీద జరగాలి. ముఖ్యంగా రాజ్యాంగం పవిత్రమైన రాజ్యాంగం అంటారండి. పవిత్రమైన రాజ్యాంగం అంటే ఇన్ని వాళ్ళు సవరిస్తారా ఎవరైనా? భగవద్గీతను ఎవరైనా సవరించారా? రామాయణాన్ని సవరించారా? భారతాన్ని సవరించారా? పవిత్రమైన అవి నీకు ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు సవరించుకుంటూ పోతుంటే అది పవిత్రమైనటువంటి రాజ్యాంగం ఎలా అవుతుంది? రిజర్వేషన్లు తమిళనాడులో ఎన్నైనా ఉండొచ్చంట, మిగతా దేశంలో ఉండకూడదంట. మళ్ళీ పవిత్రమైన రాజ్యాంగం. చలో, ఈ మనం ఎంత తిట్టుకున్నా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఆలోచన సరళిలో మార్పు రావాలి, కోరుకుందాం.